డాక్టర్ గారు మనకి బ్రెయిన్‌లో బ్లాక్స్ ఒస్తాయి అంటారు కదా! మరి దానికి కూడా మనకి హార్ట్ అటాక్‌కి ఏమన్నా సంబంధం ఉంది అంటారా? ఉండొచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు హార్ట్‌లో పంపింగ్ తక్కువగా ఉన్నప్పుడు హార్టు ఒక సైడ్ ఆఫ్ ద హార్ట్ సరిగ్గా పంపింగ్ చెయ్యదండి. అప్పుడు హార్ట్ లోపల చిన్న బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. ఆ క్లాట్స్ హార్ట్ పంపింగ్ చేసినప్పుడు డిస్లాడ్జ్ అవుతది. ఓకే. ఇప్పుడు హార్ట్‌లోనే అతుక్కుంటూ ఉంటే ఏమీ ప్రమాదం లేదు. హ్మ్. బట్ సమ్‌టైమ్స్ మన కంటికి కనపడని మైక్రో ఎంబోలై అంటాము. హ్మ్. స్మాల్ సైజు క్లాట్స్ అది సర్క్యులేషన్ ఎళ్లి బ్రెయిన్‌కెళ్ళొచ్చు. ఓకే. సో, ఆ బ్రెయిన్‌కెళ్ళినప్పుడు వాళ్ళకు ఆ బ్రెయిన్‌లో ఉన్న రక్తనాళం బ్లాక్ అయిపోతే వాళ్ళకు పక్షవాదం గానీ, హ్మ్. చాలా రకాలుంది స్ట్రోకు. హ్మ్. మేజర్ ఆర్టరీ బ్లాక్ అయినప్పుడు మొత్తం ఒక హాఫ్ సైడ్ ఆఫ్ ద బాడీ పారలైజ్ అవుతది. పక్షవాదం అంటాము. హ్మ్. లేదు చిన్న బ్లడ్ వెసెల్ ఏమన్నా బ్లాక్ అయిందంటే ఒక సైడు మీరు వినుంటారు. ఈ ఈ నోరనేది ఇలా వంకరగా వంకరగా వెళ్తుంది. అవ్వటం గానీ, అవును. సడెన్‌గా విషన్ లేకపోవటం హ్మ్. అలాంటిది అవ్వచ్చు. హ్మ్. సో, హార్ట్ పంపింగ్ తక్కువున్న వాళ్ళకి అది రిస్కు. హ్మ్. ఇంకొక సెకండ్ టైప్ ఏంటంటే, ఈ బ్రెయిన్‌కెళ్ళే రక్తనాళంలో గూడా నారోయింగ్ రావచ్చు. ఓకే. హార్ట్‌లో ఎట్లా బ్లాక్స్ వస్తుందో అట్లా కరోటిడ్ ఆర్టరీస్ అంటాము. హ్మ్. 2 సైడు కరోటిడ్ ఆర్టరీ ఉంది. హ్మ్. దాంట్లో 80%, 90% బ్లాక్ ఉన్నప్పుడు ఒక సైడ్ ఆఫ్ ద బ్రెయిన్‌కి నార్మల్లీ అపోజిట్ సైడ్ నుంచి కాంపెన్సేట్ అవుతది. హ్మ్. బట్ ఆ పేషెంట్‌కి వేరే రిస్క్ ఫ్యాక్టర్ ఉందనుకోండి. షుగరు, కొలెస్ట్రాల్, హ్మ్. స్మోకర్స్ ఎస్పెషల్లీ. వాళ్ళకు ఆ నారోయింగ్ వల్ల మళ్ళీ వాళ్ళకు బ్రెయిన్‌లో స్ట్రోక్ వచ్చే రిస్క్ అయితే ఉంది. సో, ఈ 2 కారణాల వల్ల బ్రెయిన్‌కెళ్ళే బ్లడ్ సప్లై తగ్గి వాళ్ళకు స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా జరగొచ్చు. ఓకే డాక్టర్.